హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చేపల పచ్చడి తయారు చేశాను. మీరు కూడా ఇంట్లో సింపుల్గా ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. 2 కేజీల చేప తెచ్చేసినాము. తలకాయ, కాళ్ళు, తలకాయ తోకనైతే పులుసు పెట్టేసినాం. మిగతాయి ఇట్లా చిన్న చిన్నగా చికెన్ పీస్ లాగా కట్ చేసినాం ఫ్రెండ్స్. ఇంకా చిన్న కట్ చేసినా మంచిగా ఉంటుంది, లోపల ఉడికిపోతుంది, బాగుంటుంది. మీరైతే ఇట్లా ట్రై చేసుకోండి. సూపర్ టేస్టీతో మీ ముందుకు వచ్చిన నేనైతే సింపుల్గా చేసేసిన ఫ్రెండ్స్. ఇవైతే శుభ్రంగా కడుక్కోవాలి. మంచిగా చిన్న చిన్న కోసి కొంచెం గాలికి ఆరబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. చికెన్ ముక్క సైజులో మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక ప్యాన్లో నూనె, దీనికి సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకోవాలి. కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే ఈ నూనె మళ్ళీ వేరే కూరలకు యూజ్ చేయరాదు కదా, మళ్ళీ తర్వాత అవసరం ఉంటే మనం పోసుకోవచ్చని ఫ్రై చేసుకోవడానికి మొత్తానికైతే తీసుకున్నాను. గ్యాస్ మీద మంచిగా మీడియం మంట పెట్టేసుకొని నూనె కాలినాక ఇప్పుడు ఉన్న ముక్కలు ఉన్నాయి కదా, చికెన్ లాగా మనం కట్ చేసిన ముక్కలు చిన్న చిన్న పీసులు, అవైతే అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నాయి కదా, అవైతే అందులో వేసుకోవాలి. నేనైతే ఎక్కువ క్వాంటిటీతో చేస్తాను. ఒక అర కేజీ ఉండొచ్చు అంతా. అర కేజీకి అంతే, ఎక్కువ లేదు. దీనికి మోతాదుగా మనం నూనె పోసుకొని మంచిగా వేపుకుందాం మనమైతే. మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా వేయండి. సింపుల్ చేస్తున్నా, మన ఇంట్లో వాటితో మంచిగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇవైతే వేసిన ఫ్రెండ్స్. వేయంగానే ఇట్లా కలబెట్టకూడదు, కొంచెం కుళ్ళు అవుతుంది. ఒక చేతితో తీసి ఒక చేతితో వేస్తున్నాను, అందుకే ఇట్లా వచ్చేసింది, షేక్ అయిపోతుంది. బాగా కొంచెం 10 నిమిషాలు వాయి, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు పక్కకు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడే పెట్టుకున్నాం అనుకో కుళ్ళు అవుతుంది. అందువల్ల కొంచెం కింద మంచిగా రెడిష్గా వచ్చినాకంటే మళ్ళీ తిప్పేసుకుందాం మనం. చిటపటని బాగా చిల్లుతున్నది, నూనె బాగా కాలింది, ఇంకోటి చిల్లింది ఫ్రెండ్స్. పెద్దగా ఉన్నాయి ముక్కలని మళ్ళీ నేనైతే చిన్న చిన్నగా పీసులు కట్ చేస్తున్నాను నేను. దాన్నే ఆ ముక్కలని చిన్నగా కట్ చేసినాం అనుకో దబ్బున ఉడికిపోతుంది. నేనైతే కొంచెం కట్ చేసిన ఫ్రెండ్స్. మీరు కూడా చిన్న చిన్నగా పీసులు అయితే కట్ చేసుకోండి. ఒక్క ముక్కకు మొత్తం ఉప్పు కారం అంతా పట్టి ఒక్క ముక్క వేసుకుంటే అన్నం అంతా కలిసేటట్టు పెట్టుకోండి. పొడిగా పెట్టుకోవద్దు పచ్చడి. మంచిగా నూనె ఉండాలి, నూనె ఎక్కువనే పడుతుంది. పచ్చళ్ళు అనగానే నూనె కదా. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే వాయి అయితే తీస్తున్నా, రెడ్డిష్గా అయినట్టుంది. చూద్దాం ఫస్ట్. అది రెడ్డిష్గా ఇట్లా కావాలి, ఈ కలర్లో కావాలని చెప్తున్నాను నేను. ఇక మళ్ళీ అది మంచిగా ఉంటుందో మంచిగా లేదని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను. ఆ కలర్లో తీసేద్దాం మనమైతే. ఇప్పుడు రెడ్డిష్గా వచ్చేసింది. ఫస్ట్ వాయి అయితే చూపించాను, సెకండ్ వాయి కూడా మస్తు టైం పడుతుంది. ఇంకా అది కూడా అలాగనే చేసుకోవాలి. చేసుకున్నాక ఇంత బాగా రెడ్డిష్గా వచ్చినాక పక్కనగా తిప్పేసుకుందాం మనమైతే. దింపేసుకొని దీనికి కావాల్సినవి ఏముంటుంది: కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి. నేనైతే అవైతే సపరేట్ దంచుకున్న ఫ్రెండ్స్. అవి స్పూన్ 5 స్పూన్ పోసి మంచిగా దూరగా వేపుకొని మిక్సీ పట్టి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నది. అయితే అందుకే చూపించలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదే నూనె గంత నూనె మిగిలింది ఫ్రెండ్స్, ఇంతగాగా కొంత నూనె మిగిలింది. అది వేస్ట్ చేయకూడదు, దాన్నే పోపు పెట్టేస్తున్నాను నేనైతే. కరివేపాకు అయితే కడుక్కొని బాగా తూడ్చుకొని కొంచెం ఎండ పెట్టుకున్నాను నేను. అదే అండి, అల్లం వెల్లుల్లి గడ్డ అయితే 10 రెబ్బలకు ఎక్కువనే ఉంది, దానికి సరిపోతుంది నాకైతే. 10 రెబ్బలు కచ్చా దంచి పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు లాంటివి వేసుకోవాలి పోపులో వేసుకున్నాక కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఇక మనమైతే కరివేపాకు చెప్పాను కదా, పచ్చిది కాదండి, ఇది పొడి బాగా తూడ్చిన బావద్ది. ఇంకా ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ లైట్గా గోలాలి, కమ్మటి వాసన వస్తుంది, స్మెల్ అయితే సూపర్ ఉంటుంది కదా. ఇక కరివేపాకు కూడా అలాగనే చుంచేసేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. అట్లా పచ్చిదాని మీద అస్సలు వేయొద్దు. నేనైతే తూడ్చి మంచిగా ఇంట్లోకి వేసిన, గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే పోపు మాడిపోతే ఎంత పచ్చడి ఎంత కమ్మ చేసినా టేస్ట్ మారిపోతుంది. ఇంకా పోపు అయితే మనం పెట్టేసుకున్నాం. అది పోపు చల్లారినాక ఇప్పుడు మనం చెప్పిన కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అదైతే చల్లారినాక వేసుకోవాలి. ఇది చల్లారాలి. నేను చల్లారినాక చూపిస్తే చూడండి. కిందకి వచ్చి ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసుకున్నాను. మంచిగా పోపు అయితే చల్లారిపోయింది. కారం అయితే 4-5 స్పూన్లు అయితే పడుతుంది ఫ్రెండ్స్. నాకైతే దాన్ని మన చేపలు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇప్పుడు 100 గ్లాసా పెద్ద గ్లాస్ అట్లా పెట్టుకుంటాం. మనము తక్కువ క్వాంటిటీ అయితే ఇది ఒక 1/2 కేజీ, ఇప్పుడు ఎంత ఉన్నాయి, 1/4 కిలోకి ఎక్కువ ఉన్నాయి ముక్కలు, చూసారు కదా, గంతే ఉన్నాయి. దానికైతే 4 స్పూన్లు పెద్దనే ఉంది. ఈ స్పూన్ తోటి 4 స్పూన్ల కారం పోసిన, 2 స్పూన్ల ఉప్పు పోసిన. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసిన. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం లేదు ఫ్రెండ్స్. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఉప్పు. ధనియాల పొడి అయితే స్పూన్ వేసేస్తున్నా. ధనియాలు, మెంతుల పొడి, మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి అది వేసేసిన. ఇక కొంచెం ధనియాల పొడి వేసిన, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఏం లేదండి, అంతే. ఇది అది కలుపుకోవాలి. కలుపుకొని ఈ ముక్కలు దాంట్లో వేసుకొని మంచిగా
కలుపుకోవడమే. సింపుల్గా చెప్పినానని అనుకుంటున్నాను. సోది లేకుండా 7 నిమిషాలలో వీడియో అయితే ముగించిన. ఖచ్చితంగా అందరికి ఎట్టొచ్చిందో చెప్పండి. నా స్టైల్లో వేయండి. నేనైతే ఇక చూశాను కదా ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. అప్పటిదప్పుడే ఏం లేవు, దంచుకున్నవే ఉన్నవి. ఆవరకు నేను స్టాక్ ఉంటుంది, నేనైతే ఎప్పటికీ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకుంటా కదా, అవి ఉన్నాయి కదా అని ఇప్పుడైతే పోపు చేసేసిన. మా సార్ టిఫిన్లకు పనికి వస్తుంది, ఓకేనా. టిఫిన్ లెగ్గిన పనికి వస్తుందని నేను ఏదో పెట్టిన. ఇట్లా పెడిసా ఉంటే కొంచెం నూనె అనేది వేడి చేసుకొని పోసుకుంటే కూడా సెట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇదంతా పట్టాలి. కొంచెం నూనె కూడా నేను పోస్తా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఆ నూనె వేస్ట్ కాకుండా ఆ నూనెలో ఈ నూనె మళ్ళీ కలుపుకోవాలి. ఇంకో నాకైతే ఒక 2 పావులు పోసిన, ఒక పావు చూపించినా కానీ ఇంకో 2 పావులు పోసేసిన. ఇగో కలిపితే ఇట్లా ఉండాలి. ఇట్లా ఉన్నాక దూరగా నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలు అయితే దూరై మంచిగా నలుపుకొని ఇందులో పిండేసుకోండి ఫ్రెండ్స్. చల్లారినాక కొంచెం గోరచ్చగా ఉంది, మొత్తం చల్లారినాక పిండుకోవాలి. పిండుకునేది అయితే నేను చూపించాను. ఒక పక్కన 2 అయితే అది ఏమంటారు నిమ్మకాయలు ఉన్నాయి కదా, అవి అయితే పిండేసుకోవాలి. మస్తు ఉంటుంది ఇక, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది, మస్తు టేస్టీగా ఉంటుంది. ఏమన్నా ఉప్పు గినేసమైనా కారం కూడా ఎక్కువైనా అడ్జస్ట్ అయిపోతుంది అన్నట్టు. వీటితోటి కొంచెం సూప్ లాగా వచ్చేస్తుంది. నేనైతే నాకు కచ్చడియే ఉన్నాయి, మీరు పండుగ తీసుకున్నా ఏం కాదు, మంచిగా తీసుకోండి. నలిసి ఇందులో పోసుకోండి. నేనైతే ఇగో ఇట్లుంది, లుక్ వచ్చేసి ఇట్లుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇందులో అంతా వేసినాక డబ్బాలోకి ఎత్తేసి పెట్టినాక అన్నం పెట్టుకొని తింటే హహా అంటారు. ఓకే, వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. మంచిగా చేసిన, నేనైతే సింపుల్గా చేసినాను చూపిస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను తినేసిన, ఆల్రెడీ తినేసినాకనే చెప్తున్నాను. ఎవరికి కూడా మన ఛానల్లో నేను ఈ పికిల్ అనేది పెట్టేసినాను, ఎవరు చూడలేదనుకుంటా. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, వీడియోని ఎంకరేజ్ చేయండి, ఓకేనా. ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ముందుకైతే వస్తాను. ఇంకా డబ్బాలకైతే గాజు సీసా కానీ ఇంకా ఖాళీ డబ్బా ఉంటే అది పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాం. బయట కూడా పెడితే ఉంటుంది, ఏం కాదు. ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది అవైలబుల్గా, అందులో అయితే పెట్టేస్తున్నాం. బయట ఉంటే బయట పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం ఏది పచ్చి అయితే కలపలేదు కనుక టేస్ట్ అయితే బాగుంటుంది. ఖరాబ్ అయితే అస్సలు కాదు. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే డబ్బాలకైతే ఎత్తి పెట్టేసినాను. ఆ మిగతా కడాయిలో ఇంకా అన్నం పెట్టుకొని కలుపుకొని తిన్నాం. చాలా బాగుంది. ఉప్పు కొంచెం తక్కువ ఉంటే పైన జల్లేసిన నేను. ఓకే, సింపుల్గా వెళ్ళి ట్రై చేసుకున్నా. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకే, బాయ్.